గోరా ప్రగతి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కృత్రిమ మేధ ప్రభావం గురించి తెలుసుకుందాం. మానవుడి ఆలోచన సరళికి అనుగుణంగా కంప్యూటర్ ప్రోగ్రాంలు రాయడం, మనం అందించిన సమాచారాన్ని విశ్లేషించి తద్వారా యంత్రాల పనితీరును మెరుగుపరచడమే కృత్రిమ మేధ. మనిషి 8 గంటలే విధులు నిర్వర్తిస్తే ఏఏ యంత్రాలు నిర్విరామంగా పనిచేయగలవు. వాటి వల్ల సంస్థల ఉత్పాదకత పెరిగి వినియోగదారులకు ఉత్తమ సేవలు అందే అవకాశం ఉంటుంది. ఒకే రకమైన ఉత్పత్తులను తయారు చేసే యంత్రాలతో ఏఐ ఉపయోగం అపారంగా ఉంటుంది. చాట్ జీపీటీ, అలెక్సా, సింథీసియా, గిట్హబ్, కాపీలాట్ వంటి ఏఐ సాఫ్ట్వేర్లను మొబైళ్ళు, కంప్యూటర్లలో వాడటం వల్ల మనిషి తనకు కావలసిన సమాచారాన్ని నిమిషాల వ్యవధిలో పొందగలుగుతున్నాడు. ఈ సమాచారాన్ని తనకు అవసరమైన విధంగా మలుచుకొని ఉత్పాదకతను పెంచగలుగుతున్నాడు. కృత్రిమ మేధ ప్రస్తుతం ఇంజనీరింగ్ విద్యార్థులు, సాఫ్ట్వేర్ నిపుణులు సంస్థల్లో ఆసక్తిని, అదే సమయంలో గందరగోళాన్ని పెంచుతోంది. దీని మూలంగా ఉద్యోగాలు పెద్ద సంఖ్యలో ఊడిపోతాయని కొందరు చెబుతుంటే, కొత్త అవకాశాలు పుట్టుకువచ్చే అవకాశం ఉందని కొందరు చెబుతున్నారు. అయితే ఈ సాంకేతికత వినియోగం వివిధ రంగాల్లో ఎలా ఉంటుంది, ఫలితాలు ఏ మేరకు ఉంటాయన్న దానిపై ఇప్పటికీ సరైన అవగాహన లేదు. నిజానికి వీటికి సమాధానాలు ఇప్పటికిప్పుడు చెప్పడం సాధ్యపడదు. కృత్రిమ మేధను ఆహారం, రోబోటిక్స్, యంత్ర పరిశ్రమ, వైద్యం, విద్య, ఆటలు, వాణిజ్యం, ఈ-కామర్స్, సైబర్ భద్రత వంటి వివిధ రంగాల్లో విరివిగా వాడటం ఇప్పటికే మొదలైంది. రాబోయే 5 ఏళ్లలో కృత్రిమ మేధలో పరిశోధనల కోసం భారత ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలకు పైగా కేటాయించింది. వీటిలో 2,000 కోట్ల రూపాయలను కృత్రిమ మేధ ఆధారిత సాంకేతికతల అభివృద్ధికి ప్రోత్సాహకంగా ఇవ్వాలని నిర్ణయించింది. ఏఐలో పరిశోధనల కోసం శాస్త్ర సాంకేతిక విభాగం, నీతి ఆయోగ్లు, అంకుర సంస్థలకు, విద్యాలయాలకు నిధులు అందిస్తున్నాయి. అయితే కృత్రిమ మేధ అభివృద్ధికి అవసరమైన శాస్త్ర విజ్ఞానం, కంప్యూటర్ ప్రోగ్రాములు రాయగల సామర్థ్యాలను నేటి విద్యార్థులు పెంపొందించుకోవాలి. ఇప్పటికే అమెరికా, చైనా, ఇజ్రాయెల్తో పాటుగా కృత్రిమ మేధకు సంబంధించిన పరిశోధనలు వివిధ దేశాలలో పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఏఐను యంత్రాలకు అనుసంధానం చేయగల పరిజ్ఞానం ఉన్న యువత ఆ దేశాలకు వలస వెళ్లకుండా మన దగ్గరే వారికి చక్కని ఉపాధి లభించేలా చేయాలి. ఒక యంత్రానికి మనం అందించే సమాచారం ఎంత ఎక్కువగా ఉంటే అంత ఖచ్చితమైన నిర్ణయాలను తీసుకునే విధంగా ఏఐ నమూనాలను సిద్ధం చేయగలదు. లేకపోతే యంత్రాల తప్పుడు నిర్ణయాల వల్ల ఎన్నో అనర్థాలు తలెత్తుతాయి. ఈ క్రమంలో డేటా సైన్స్ ఇటీవల ఒక ప్రధానమైన అంశంగా మారింది. రక్షణ రంగంలో కృత్రిమ మేధను ఉపయోగించి రోబోలు, డ్రోన్లు, డ్రైవర్ రహిత వాహనాల తయారీలో చాలా దేశాలు ముందంజలో ఉన్నాయి. దీనికోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. భవిష్యత్తు యుద్ధాలలో మనుషుల కన్నా యంత్రాలే ఎక్కువగా పాల్గొని జయాపజయాలను నిర్ణయించే అవకాశం ఉంది. కృత్రిమ మేధను ఉపయోగించి మొదటిసారిగా వార్తా వ్యాఖ్యాతను ఇజ్రాయెల్ సృష్టించింది. అయితే మనిషి తన మేధను పెడదారి పట్టించడం వల్ల ఎన్నో అనర్థాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా డీప్ ఫేక్ వీడియోలు రూపొందించి ఇటీవల చాలామంది ప్రముఖులను ఇబ్బంది పాలు చేశారు. ఇలాంటి వాటి వల్ల ఏది నిజమో ఏది కల్పనో తెలియక సామాన్య జనం తికమక పడుతున్నారు. 2000 సంవత్సరం నుంచి దశాబ్ద కాలంలో నానో టెక్నాలజీపై విస్తృత ప్రచారం జరిగింది. దీని మీద భారీగా ధనం వెచ్చించిన కొన్ని దేశాలు నామమాత్రంగానే ఫలితాలు రాబట్టగలిగాయి. నానో సాంకేతికతతో ఎలాంటి ఆవిష్కరణలను, వస్తువులను తయారు చేయలేకపోయాయి. ఇలాంటి పరిస్థితి ఏఐకి రాకూడదు. మనిషి తన మేధను సరైన దారిలో నడిపి కృత్రిమ మేధతో అద్భుతాలు సృష్టించాలి. ఈ విజ్ఞానం పెడదారి పడితే ప్రపంచానికి పెద్ద సవాళ్లు తప్పవని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈరోజు మనం కృత్రిమ మేధ ప్రభావం గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం
మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.